ఉంటుంది కదా. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మరి సహోదరులు ఎలా ఉండాలంటే ప్రార్థనలో చాలా గట్టిగా ఉందురుగాక. సరే, అమ్మ అంటే స్త్రీ కాబట్టి చాలాసార్లు చెప్తాను, స్త్రీ అంటే సంఘం కాబట్టి సంఘం ఎలా ఉండాలి, ప్రార్థనలో ఎలా ఉండాలండి, చాలా పట్టుదలగా గట్టిగా. ఏదైనా సరే ఒక విషయం జరగాలి అని అంటే అందరూ చెప్పేది అదే, మరి పట్టుదలగా సంఘం అంతా కలిసి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. మరి ఈ మదర్స్ డే రోజున నేను చెప్పేది ఏంటంటే, సంఘంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పట్టుదలగా వస్తున్నారా? వచ్చినట్లయితే దేవుడు కార్యం చేయగలుగుతాం. యూట్యూబ్లో రీసెంట్గా ఒకటి చూపిస్తా ఉన్నాం. మరి బోట్ రైడింగ్కి వెళ్ళారు చాలామంది. ఎక్కడికి వెళ్ళారండి? బోట్ రైడింగ్కి వెళ్ళారు. పడవ మీద వెళుతూ ఉన్నారు. సడన్గా అక్కడ ఒక ప్రాబ్లం వచ్చి మరి ఒక చిన్న బాబును ఒక తల్లి ఏమయ్యారండి, మునిగిపోయి చనిపోయారు. తీరా వాళ్ళు బయటకు తీసినప్పుడు ఈ తల్లిని గట్టిగా పట్టుకున్నాడు ఎవరండి, కొడుకు. ఆ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు మరి చాలా ఒక రకమైనటువంటి మనలో మన హృదయం ఏమవుతూ ఉంటుంది, కదిలించి పడుతూ ఉంటుంది. ఆ ఫోటో చూసినప్పుడు కానీ, ఆ సంభాషణ వింటున్నప్పుడు కానీ మన హృదయం చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఈవెన్ మరణ టైంలో కూడా, చావు పరిస్థితుల్లో కూడా తల్లి కుమారుని ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఏమో తెలుసా, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఆదరిస్తాను. నిజమే, ఈ రోజుల్లో చాలా మందికి ఎలా ఉంటుందంటే, అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నన్ను విడిచిపెట్టారు, ఎక్కడికి వెళ్ళినా నలుగురు ఉన్నాను కానీ నన్ను విడిచిపెట్టబడ్డాను, ఎక్కడున్నా సరే ఏదో ఏదో మాట్లాడుతున్నాను కానీ నా హృదయంలో మాత్రము నేను చాలా విడిచిపెట్టబడిన వ్యక్తినేని చాలామంది హృదయాలలో ఉంది. కానీ నా దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నారైతే మదర్స్ డే రోజున స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఒకరి తల్లి వారిని ఏ విధంగా ఆదరిస్తుందో, ఏదైనా కష్ట టైంలో, దుఃఖ టైంలో, లేదనుకుంటే ఏదైనా సంతోషమైన ఆనందమైన ఏ విషయంలోనైనా తొందరగా రియాక్ట్ అయ్యేది ఎవరంటే తల్లి మాత్రమే. ఆ విధంగానే నీ దేవుడు కూడా నీ కష్ట టైంలో నీ కొరకు తొందరగా రియాక్ట్ అవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకరు ఎప్పటి నుంచో ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఈ మదర్స్ డే రోజున దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? తల్లి ఏ విధంగా బిడ్డ కొరకు తొందరగా రియాక్ట్ అవుతుందో, తొందరగా నేను చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలని ఆశపడుతుందో, ఈ దినాన కూడా దేవుడు నీ కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు, తల్లి వల్ల అలాంటిది బాగా తెలుసండి. ఇక నా సహోదరి మరి చివరి మరణ గడియల్లో కూడా నా బిడ్డ నాతో పాటే రావాలి, నా బిడ్డ నాతో పాటే చనిపోవాలి, నా బిడ్డ నాతో పాటే ఉండాలి అని కోరుకొని ఉండవచ్చు. ఆ టైంలో తన బిడ్డని ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. నువ్వు కూడా దారి తప్పిపోతున్నప్పుడు, ఈ మరణం అనేటువంటి ఈ లోకంలో నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉంటున్నప్పుడు, పాపములు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నీ కొరకే నా దేవుడు నేను గట్టిగా పట్టుకుని తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు పాపం వైపు చూడము. నిజంగా నీకు ఆదరణ దొరుకుతుంది, దేవుని దగ్గర ఆదరణ దొరుకుతుంది. ఎప్పుడు వ్యక్తులు దేవుని వైపు చూస్తూ ఉన్నావు, ప్రభువా దీని నుంచి నన్ను విడిపించు. ఒక పాపమే కాదు, నీకున్న ఏ కష్టమైనా సరే ఈ రోజున దేవుడు నిన్ను విడిపించక తల్లిలాగా నిన్ను కూడా గట్టిగా పట్టుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేది. దేనిలో ఆదరణ లేదు. ఇది నా దేవుని వాగ్దానం. అందరూ ఒకసారి నాతో కలిసి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. దేవుని వాక్కులు దీవించును.